ఫ్రెండ్స్, శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై అలాగే పంజాబ్ జట్లు తలపట్టాయి. అయితే చెన్నై జట్టు భారీ స్కోర్ చేసినప్పటికీ కూడా దాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా చెప్పాలి అంటే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత పాయింట్ల పట్టికలో ఊహించని షాక్ తగిలింది. అయితే నిజానికి మొన్నటి మ్యాచ్లో కనుక మనం చూసినట్టయితే ఎవరు ఓడినా ఎవరు గెలిచినా కూడా రాజస్థాన్ జట్టు ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా. అయితే ఇప్పుడు పంజాబ్ జట్టు 4 పాయింట్లతో ప్లస్ 0.6 రన్ రేట్తో పంజాబ్ జట్టు టాప్ పొజిషన్లో ఉంది. అయితే సెకండ్ పొజిషన్లో ప్లస్ 4.1 నెట్ రన్ రేట్తో ఒక మ్యాచ్ ఆడినప్పటికీ ఆ ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో రాజస్థాన్ జట్టు సెకండ్ పొజిషన్లో ఉంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రేపు అంటే శనివారం నాడు జరగబోయే డబుల్ హెడర్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అలాగే గుజరాత్ జట్టు తలపడుతున్నాయి. అక్కడ కనుక రాజస్థాన్ జట్టు గెలిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అయితే శుక్రవారం నాటి మ్యాచ్ ముందు కనుక మనం చూసినట్టయితే పాయింట్ల పట్టిక ఇలా ఉంది. ఫస్ట్ రాజస్థాన్ ఉంది, సెకండ్ ఆర్సీబీ ఉంది, థర్డ్ డీసీ ఉంది, ఫోర్త్ ముంబై ఉంది. ఎక్కడో 5th పొజిషన్లో ఉండాల్సిన పంజాబ్ జట్టు ఏకంగా 5 స్థానాలు ఎగబాకి ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది అనమాట. అయితే చెన్నై జట్టు ఇంకా ఖాతా తెరవలేదు కాబట్టి ఇప్పటి వరకు అన్ని జట్లు కూడా ఇంచుమించు ఏదో ఒక రకంగా ఖాతా తెరవటమో లేకపోతే ఏదో ఒక వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇది చేశారు. కానీ కోల్కతా జట్టు చెన్నై జట్టు మాత్రం అసలు ఖాతా తెరవలేదు. పైగా చెన్నై జట్టు అయితే -2.5 నెట్ రన్ రేట్తో నెగిటివ్ నెట్ రన్ రేట్తో ఉందన్నమాట. అయితే ఇక ఆర్సీబీ జట్టు 3వ స్థానంలో, 4వ స్థానంలో డీసీ జట్లు ఉన్నాయి. ముంబై జట్టు గెలిచినప్పటికీ కూడా 5వ స్థానానికి పరిమితమైంది. ఇకపోతే మనం మ్యాచెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు జరిగిన కథ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరగబోయే కథ ఇంకొక ఎత్తు. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ పంజాబ్ జట్టు ఉంది, సెకండ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉంది. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ జీటీ శనివారం ఆడతాయి కాబట్టి మనకి ఇక్కడ జీటీ వచ్చేసరికి 7వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో ఉన్న జీటీ అలాగే 2వ స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇక్కడ కనుక గుజరాత్ జట్టు భారీ తేడాతో గెలిస్తే రాజస్థాన్ జట్టు ఒక స్థానం కింద పడచ్చు, కానీ గుజరాత్ జట్టు మాత్రం భారీగా పైకి ఎగిరే అంటే ఎగబాకే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రేపు ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. అదేంటి అంటే పంజాబ్ జట్టు అది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ముంబై అలాగే ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. సో ఇక్కడ ముంబై అండ్ ఢిల్లీ కూడా ఇంచుమించు 1 పొజిషన్ అంటే 4th పొజిషన్లో టీసీ, 5th పొజిషన్లో ముంబై ఉన్నారు కాబట్టి రేపటి డబుల్ హెడర్ మ్యాచ్ చాలా అంటే చాలా కీలకం.